అండి, వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు నేను నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన మటన్ శనగపప్పు కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఇది నేను నా స్టైల్లో ఎలా వండానో కూడా చూపించబోతున్నాను అనమాట. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయన్నమాట. ముందుగా నేనైతే మటన్ని 1/2 kg తీసుకున్నానండి. 1/2 kg మటన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ మటన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ని మొత్తం అంతా కూడా మటన్కి పట్టేటట్టు మనం చేతితో మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ మటన్ అయితే చాలా లేతగా ఉందండి. కొంచెం ముదరగా ఉంటే కనుక మటన్ ఇంకొక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ చేసుకుని కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మటన్లోకి పచ్చి శనగపప్పుని నానపెట్టుకోవాలండి. నేను ముందే వాటర్ వేసుకుని నానపెట్టేసుకున్నాను అనమాట. ఇది కూడా ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకోవాలి. ఈ రెండు కూడా ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తాయన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ కూడా. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే మటన్ కర్రీలా కాకుండా ఇలా శనగపప్పు కాంబినేషన్లో అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి కనుక ఇంట్లో ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండమని అడుగుతారనమాట మనకి ఇంట్లో ఎప్పుడు కూడాని. ఈ మటన్ అంతా కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై అయితేనే మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు, 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మనకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని చెప్పాను కదండి. ఎంత బాగా మగ్గించుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒకసారి మొత్తం అంతా మటన్కి పట్టేలాగా కారం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. నేను కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నానండి. పుదీనా వేసుకోవటం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట మటన్ కర్రీ. ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఉప్పు యాడ్ చేయలేదండి. ఇప్పటి వరకు మనం అసలు ఉప్పు యాడ్ చేయకుండా మనం మటన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నామండి. అలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఉడికిపోతుందన్నమాట మటన్ విడిపోయినట్టుగా. ఇప్పుడు మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం టేస్ట్కి సరిపడేటట్టు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని కొంతసేపు తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకుందామండి. మీకు లేతగా మటన్ ఉంటే కనుక ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. అదే మటన్ కొంచెం ముదురుగా ఉంటే మాత్రం ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ వేయించుకోండి. ఆ తర్వాత ఇంకొక పక్కన మనం శనగపప్పు పెట్టుకున్నాం కదండి. అది కూడా వేసుకొని కుక్కర్లో మనం ఒక 2 విజిల్స్ వేయించుకోవాలి. శనగపప్పుని మనం ముందే నానపెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట. అదే నానపెట్టకుండా డైరెక్ట్గా శనగపప్పుని వేసి ఉడికించుకుంటే కనుక ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ వేయించుకోండి. ఈ శనగపప్పు మటను రెండు కూడా 2 విజిల్స్ వచ్చేసినాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు శనగపప్పు ఎలా ఉడికిందో నేను చూపిస్తాను. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. మనకి ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మనం శనగపప్పుని తీసి చేతితో నలిపితే కనుక చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు మనం ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మటన్ కూడా మనం మూత తీసి చూద్దాం. ఈ మటన్ కూడా బాగా ఉడికిపోయిందండి.
మటన్ ముక్క లేతగా ఉండటం వల్ల చాలా సాఫ్ట్గానే ఉడికిపోయిందనమాట. మరీ ఎక్కువగా ఉడికిపోయినా మళ్ళీ పీసెస్ కింద మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ మటన్లోకి నేను ఆచి మటన్ మసాలాని యాడ్ చేస్తున్నానండి. ఈ మటన్ మసాలా ఈ కర్రీకి మరింత రుచినిస్తుంది అనమాట. మనం ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకున్నా కానీ ఇది కొంచెం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ ఆచి మటన్ మసాలా నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను అనమాట. ఇదంతా వేసుకుని మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను శనగపప్పు ఉడికించుకున్నాను కదండి, ఆ మటన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ శనగపప్పు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్ 5 మినిట్స్ ముందు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మంచి గుమగుమలాడుతూ స్మెల్ వచ్చేస్తుందండి. మనం ఇందులో కొత్తిమీర వేసాం, పుదీనా వేసాం, కరివేపాకు వేసాం, 2 రకాల మసాలా పొడులు వేసాం. ఇన్ని రకాలు ఈ కర్రీలోకి యాడ్ చేసామంటే కర్రీ తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్ 5 మినిట్స్లో మనం కర్రీని టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే కనుక యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కా, పరోటా ఎందులోకైనా కూడా చాలా సూపర్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. ఎంతో రుచికరమైన అద్భుతమైన ఈ మటన్ కర్రీని చూస్తేనే మీకు తినేయాలి అని అనిపిస్తుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. టేస్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట. మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలి అని అనిపిస్తుందండి ఈ మటన్ కర్రీ అయితే. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.